జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎస్డిఎఫ్లకు వెళ్ళి మేము రాగానే 35 లక్షల రూపాయలు నిధులు వాళ్ళ భవనం కొరకు ఏదైతే మంజూరు ఇచ్చాం, స్థలము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి చాలా దిక్కుల స్థలం కూడా చూపెట్టాం. ఆ స్థలాన్ని వారికి జిల్లా ఉమ్మడి పత్రికా ఏదైతే ప్రెస్ సంఘం అది ఒకరు ఉంటారు, ఒకరు పోతారు. ఆ బిల్డింగ్ మాత్రం మీడియా సమావేశాలు పెట్టుకోవడానికి ఉంటది కనుక ఆ స్థలము ఇప్పివ్వవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇండ్ల స్థలాల సమస్య మరి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఆ సమస్య కూడా పరిష్కార మార్గము మరి చూసే కొరకు మేమంతా కూడా మీకు సహకరిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తూ పత్రికలు వాస్తవాలను ఇంకా కూడా వెలికి తీసి ప్రజల పక్షాన ఉండే విధంగా పత్రికలు అంటే ఒక గౌరవాన్ని పెంచుకునే విధంగా మరి అదేవిధంగా ప్రజల కొరకు ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పాటుపడుతున్నారు. నిజాయితీగా మనమందరం కూడా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకా మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య గారు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా మరి గౌరవ పెద్దలు మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టిలో ఇది పెట్టి మరి వీలైనన్ని సమస్యలు పరిష్కారం కొరకు తప్పకుండా వారు దోహదపడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.